శ్రీ గురుభ్యో నమః. భగవద్భక్తులందరికీ శుభాభినందనలు. మొన్ననే మనము ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినం జరుపుకున్నాము. ఈ రోజు నుండి పార్వతీ పరమేశ్వర్ల దివ్య క్షేత్రాలైనటువంటి ద్వాదశ జ్యోతిర్లింగాల ఆవిర్భావము, దాని వెనుక ఉన్న చరిత్ర తెలుసుకుందాము. అందులో మొదటిదైన సోమనాథ జ్యోతిర్లింగం గురించి ఈరోజు తెలుసుకుందాము. ఈ యొక్క జ్యోతిర్లింగము, సోమనాథ జ్యోతిర్లింగము పూర్వము సౌరాష్ట్ర దేశంగా పిలువబడేటువంటి ఈనాటి గుజరాత్ రాష్ట్రంలోని ప్రభాస క్షేత్రానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇక్కడ లింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించాడు. పూర్వము దక్షుడు తన కుమార్తెలలో అశ్విని మొదలు రేవతి వరకు ఉన్న 27 కుమార్తెలు, చక్కని చుక్కలు, వాళ్ళు అందాల రాజులు, వారిని అందగాడైనటువంటి చంద్రుడికి ఇచ్చి వివాహం చేశాడు. వారందరిలోకి రోహిణి చాలా అందంగా ఉండటం వలన చంద్రుడు ఆమెను అధికంగా ప్రేమించసాగాడు. మిగతా వారందరూ తమ తండ్రి అయిన దక్ష ప్రజాపతి దగ్గరికి వెళ్ళి తమ బాధను తెలియచేస్తే దక్షుడు చంద్రుని పిలిపించి అందరినీ, భార్యలందరినీ సమానంగా చూసుకోమని నచ్చచెప్పాడు. కానీ చంద్రుడు రోహిణి మీదే అధికంగా ప్రేమను చూపించడం వల్ల దక్షుడు పట్టరాని కోపంతో క్షయవ్యాధి పీడితుడు కమ్మని శపించాడు. అప్పటి నుండి చంద్రుడు క్షయవ్యాధి పీడితుడై కృషించిపోసాగాడు. లోకాలన్నీ చంద్రుని వెలుగులు లేక ఆహాకారాలు చేస్తే అప్పుడు ఇంద్రాది దేవతలు, వశిష్ఠాది మహర్షులు బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి ఈ ఉపద్రవాన్ని నుంచి రక్షించమని కోరితే బ్రహ్మదేవుడు చంద్రుడికి మృత్యుంజయ మంత్రాన్ని ఉపదేశించి ప్రభాస తీర్థానికి వెళ్ళి తపస్సు చేసుకోమన్నాడు. అప్పుడు చంద్రుడు ప్రభాస తీర్థానికి వెళ్ళి 6 మాసాలు కఠోర దీక్షతో 10 కోట్ల సార్లు మృత్యుంజయ మంత్రాన్ని జపించాడు. దీనితో పరమేశ్వరుడు అనుగ్రహించి ప్రత్యక్షమై వరాలు అనుగ్రహించాడు. దక్షుని శాపం పూర్తిగా రూపమాపడం కుదరదు, కానీ అందుకు సవరణ చేసి ఈ యొక్క కృష్ణపక్షం మొదలు చంద్రుని కళలు క్షీణించిపోతూ ఉంటాయి. మరలా శుక్లపక్షం మొదలు పౌర్ణమి వరకు చంద్రుని కళలు దినదినాభివృద్ధి చెందేటట్లు వరాన్ని అనుగ్రహించాడు. ఇంకా ఇంద్రాది దేవతల కోరిక మేరకు ఆ యొక్క ప్రభాస క్షేత్రంలో పార్వతీ పరమేశ్వరులు నిలిచి ఆ భక్తులందరినీ అనుగ్రహిస్తున్నారు. ఎవరైతే ఈ యొక్క ప్రభాస క్షేత్రాన్ని దర్శించి ఆ స్వామిని పూజిస్తారో, సేవిస్తారో వారందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలను పార్వతీ పరమేశ్వరులు ప్రసాదిస్తున్నారు. ఈ యొక్క విశేషమైన ఈ జ్యోతిర్లింగంను దర్శించటానికే కానీ స్పర్శ దర్శనానికి అవకాశం లేదు. అందరము దర్శించుకొని భగవంతుని యొక్క